తినిపించు. వాళ్ళిద్దరూ ప్రేమగా తినిపించుకుంటున్నారు మహా. ఇందాక వాళ్ళు డాన్స్ చేశారని మనము చేశాం కదా, వాళ్ళు తినిపించుకుంటున్నట్టుగానే మనము తినిపించుకుందామా? అయ్యో బావా, ఏమైంది? ఇలా చెప్పుకోలేనివి చాలా జరుగుతూ ఉంటాయి. దెబ్బలు తింటూ సైలెంట్గా ఉండాలంతే. అబ్బా, అన్నపూర్ణ క్యాటరింగ్ వాళ్ళు అనిపించుకున్నారు. భోజనాలు మాత్రం బ్రహ్మాండంగా చేశారు. హలో, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు మాస్టారు. ఏ నీకు లేదా? నీకు సంతోషం ఏంటో అది చెప్పు ఫస్ట్. శౌర్య చాలా ఆనందంగా కనిపించింది. ఆ ఆనందంలో నా చెల్లి ఇంకా అందంగా కనిపించింది. తనలా చూస్తూ ఉంటే నిజంగా మనసుకి చాలా హాయిగా అనిపించింది తెలుసా? అవును మాధవ్, పెళ్ళయ్యే వరకు తను ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, బావగారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందో లేదో ఇలా చాలా ఆలోచనలుండేవి. కానీ ఇప్పుడు తనని అలా చూసిన తర్వాత నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి సంతోషం ఇష్టమైన వ్యక్తులతో పంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? సరే, నీకిష్టమైన వ్యక్తి ఎవరో చెప్పు, వెళ్ళి పిలుచుకొస్తాను. నీకంటే ఇష్టమైన వాళ్ళు నాకెవరుంటారు? అందుకే కదా నీతోనే పంచుకుంటున్నాను. లేదులే, ఇంకెవరైనా ఉన్నారేమో అని అనుమానం వచ్చింది. కరెక్ట్ గా చెప్పావు. అంటే చాలా మంది అమ్మాయిలు వెంట పడ్డారు. డ్రీమ్స్ లో, కలలో 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 మాత్రమే. డ్రీమ్స్ లో కూడా రాకూడదు. ఊరికే చెప్పాను భూమి. ఈ పుత్తడి బొమ్మ నాకుండగా ఇంకొకరిని చూడాలన్న ఆలోచన కూడా నాకెందుకు వస్తుంది? అందం గురించి పొగిడితే ఆడపిల్లలు పడిపోతారు అనే వీక్నెస్ ని బానే కనిపెట్టావు. నీకు నిజాలు చెప్పిన అబద్ధాలనే కనిపిస్తాయిలే. మరి నువ్వు చెప్పేది నిజమా? మరి నీ అద్దం నీకెప్పుడు అబద్ధం చెప్పదు. మరి ఆ అద్దం ఎప్పుడు చెప్పలేదా నీ అందం గురించి? అన్ని అద్దాలు ఒకేలా ఉండవమ్మా, కొన్ని మోసం చేస్తూ ఉంటాయి. నేను మాత్రం మోసం చేయను. నా కళ్ళకి నా మనసుకి ఒకేసారి నచ్చావు కాబట్టే ఈరోజు నీ దగ్గరున్నాను, నీకింత దగ్గరగా ఉన్నాను. మనలాగే శౌర్య అరవింద్ కూడా ఆనందంగా ఉంటే చూడాలనుంది. ఖచ్చితంగా ఉంటారు. నువ్వలాంటి అనుమానాలేమీ పెట్టుకోకు. నా చెల్లెలు పెళ్లి ఏ ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండంగా జరగాలి. అందరం కలిసి తనని ఆనందంగా అత్తారింటికి పంపించాలి. తర్వాత జరిగేది అదే. ఇప్పుడు పంపించాలంటున్నారు, తీరా పంపించే సమయానికి అందరూ బాధపడతారు. మరంతే కదా. ఇన్నేళ్లు ఇష్టంగా కళ్ళ ముందు పెంచుకున్న చెల్లెల్ని ఎవరినో నమ్మి వాళ్ళతో పంపించడం అంటే బాధగానే ఉంటుంది కదా. అది ఏ ఆడపిల్లకైనా తప్పదు. కాకపోతే తన మనసులో ఇష్టం లేకుండానే పంపిస్తేనే అది మన తప్పవుతుంది. తనకి ఇష్టం ఉందని నాకు అర్థమైంది. చూసావుగా, ఆనందంగా డాన్స్ చేసింది, తనతో కలిసి ఇష్టంగా భోజనం చేసింది. తను ఈ పెళ్ళంటే ఇష్టపడుతుంది, సంతోషంగా అత్తారింటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పు? నువ్వేం టెన్షన్ పడకు, పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. వాళ్ళ సంతోషం చూస్తూ మనం కూడా సంతోషంగా ఉంటాం. ఓకేనా? నువ్వు చెప్పావంటే అందులో తిరిగే ఉంటుంది భూమి. బాబు, ఇది పెళ్లి మండపం, పందిరి మంచం కాదు. సరదాగా పందిరి మంచం చేసేద్దామా? తమాషాగా ఉందా నీకు? అవతల చెల్లెలు పెళ్లి పెట్టుకుని ఇలా రొమాంటిక్ వేషాలు వేస్తున్నావు. నా భార్యతో కాకపోతే నేను ఎవరితో ఉండగలను చెప్పు? ఉంటావు. నీకు బాగా వేషాలు ఎక్కువ. ఎందుకు? నా బుగ్గలు పట్టుకుని ఊపినప్పుడు లేదా? అవి బుగ్గలు, పట్టుకోకపోతే బాధపడతాయి. ఇది ముక్కు, పట్టుకుంటేనే బాధపడుతుంది. అవునా? సరే,
నీ బుక్కులు పట్టుకుంటా. భూమి భూమి బా ఎంత నొప్పిగా ఉందో తెలుసా? కాస్త కందినట్లు కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఎవరో చాచి పెట్టి కొట్టారనుకుంటారు. అలా అనుకుంటే పర్వాలేదు, ఎవరో ముద్దు పెట్టినట్లుందనుకుంటేనే కష్టం అవుద్ది. బుగ్గ ఎర్రగా ఉన్నంత మాత్రాన ముద్దు పెట్టాలనుకుంటే అలాంటి వెర్రి వాళ్ళని మనమేమీ చేయలేం. తమరు మరీ ఎక్కువ ఆలోచించకుండా బయలుదేరండి. కాసేపు ఇలా ఉండనివ్వు భూమి, బాగుంది. ఎవరైనా చూస్తే బాగోదు. ఎందుకు బాగుండదు? భార్య భర్తలు చూడు ఎంత బాగున్నారో, ఎంత ప్రేమగా ఉన్నారో అనుకుంటారు. అలా అనుకుంటే పర్లేదు. అవతల చెల్లి పెళ్లి పెట్టుకుని వీళ్ళిద్దరూ ఏంటి ఇలాంటి వేషాలు వేస్తున్నారు అనుకుంటే అప్పుడేం చేస్తావు? అలా మాత్రం అనుకోకూడదు కదా. వద్దులే. ఇంతగా ప్రేమించింది నా శౌర్యాన్ని దూరం చేసుకోవడానికా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో శౌర్య పెళ్లి నాతోనే జరగాలి. నా ప్రేమను నేనే గెలిపించుకోవాలి. లేదు, సిద్ధార్థ్ లేకుండా నేను బ్రతకలేను. తన మీద ప్రేమ లేదని నన్ను నేను మోసం చేసుకోలేను. అన్నే వాళ్ళ కోసం నేను ఈ పెళ్లి చేసుకున్నా జీవితాంతం చస్తూ బ్రతకాలి. అలా బ్రతకడం కంటే చచ్చిపోవడం మంచిది. చచ్చి సాధించేదేముంది? గెలిచి చూపించాలి. నా ప్రేమను గెలిచి చూపించాలి. ప్రేమని గెలిపించుకోలేక నేను చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది? నచ్చిన బ్రతుకు నచ్చిన వాడితో బ్రతకకుండా నేనెందుకు పిరికిదానిలా ఆలోచించాలి? ఎస్, మా ప్రేమ గెలవాలి. మా పెళ్లి జరగాలి. ఎవరూ మమ్మల్ని ఆశీర్వదించకపోయినా మా బ్రతికేదో మేం బ్రతకాలి. జీవితంలోకి నువ్వు తప్ప మరొక రాకూడదు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి చెప్పినా అర్థం కావట్లేదు. ఇంకా చెప్పడానికి, ఈ పెళ్లిని ఆపడానికి ఒక్కరికే అవకాశం ఉంది. నేను ఇష్టపడిన వాడితో నా బ్రతుకు నేను బ్రతకడానికి మా ఇద్దరికి అడ్డంగా వస్తున్న ఆ అరవింద్తోనే మాట్లాడతాను. ఎస్.